నమస్కారం, తెలుగు రుచికి స్వాగతం, సుస్వాగతం. మన ఫస్ట్ సెగ్మెంట్ ఆహా ఏమి రుచి. షెఫ్ రాజుగారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఆహా ఏమి రుచిలో ఏ వంట చూసేద్దాం. రాజుగారు స్వాగతం. నమస్కారం రాజుగారు. నమస్కారం అండి. ఎలా ఉన్నారు? చాలా బాగున్నానండి. సో ఇవాళ ఏం చేస్తున్నారు మాకు? ఈరోజు కొంచెం డిఫరెంట్గా స్టీమ్డ్ దహీ బైంగన్ అండి. స్టీమ్డ్ దహీ బెంగన్. ఎస్. ఓహో, దహీ బెంగన్ నార్మల్గా తెలుసు, స్టీమ్డ్. యా, ఇది కొంచెం అంటే డిఫరెంట్ మెథడ్లో చేస్తాం. వావ్, నేర్చుకుందామా? కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. స్టీమ్డ్ దహీ బెంగన్కి కావాల్సిన పదార్థాలు: వంకాయలు 2, పెరుగు 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కరివేపాకు 2 రెమ్మలు, పచ్చిమిరపకాయలు 2, ఇంగువ చిటికెడు, పసుపు చిటికెడు, ధనియాల పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, కారం తగినంత, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. స్టార్ట్ చేద్దామండి. ఓకేనండి. సో ఇక్కడ మనం ముందుగా ఒక చిన్న పని చేసి పెట్టుకోవాలి. సో వంకాయలు ఇక్కడ మనం కొంచెం పెద్ద సైజు వంకాయలు తీసుకోవాలి. సో పెద్ద సైజు వంకాయని అంటే 2 లేదా 3 సైజులుగా అంటే ముక్కలుగా కట్ చేసేసుకొని కొంచెం ఉప్పు పసుపు అంటే ఎక్కడైతే కట్ చేసామో అటువైపు కొంచెం అప్లై చేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి, లేదా నీళ్ళల్లో ఉడికించేసుకుని సరిపోతుంది. ఓకే. సో అలా ఉడికించేసి అది బాగా ఉడికిన తర్వాత పైన తొక్క తీసేసి లోపల గుజ్జులా మనం మెది పెట్టేసుకుందాం. ఓకే ఓకే. అంటే మంటపై ఇలా ఇలా కాల్చకూడదు? కాదండి, లేదండి, ఆవిరిపై ఉడకపెట్టి తొక్క తీసేయమంటారు. ఎస్. ఓకే. సో ఒక మిక్సింగ్ బౌల్లో పెరుగు, శనగపిండి అండి, సో మొత్తం దాంట్లో ఉండలు లేకుండా కలిసిపోవాలి. కొద్దిగా వాటర్ ఇస్తారా? సో దీన్ని కాసేపు మనం పక్కన పెట్టేసేద్దామండి. సో ఇక్కడ పోపు పెట్టేసుకున్నాం. సో ముందుగా జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, అలాగే పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఆప్షనల్ అండి. సో అవి లేకుండా కావాలనుకుంటే ఆ రెండింటిని అవాయిడ్ చేసి మిగతాది మనం సేమ్ ప్రాసెస్లో చేసేసుకోవచ్చు. ఓకే. కొంచెం రంగు ఏమైనా మారాలా అండి? లేదండి, కొంచెం మనకు ఆ ఉల్లిపాయ పచ్చివాసన పోతే సరిపోతుంది. కరివేపాకు. సో దేంతో కాంబినేషన్ బాగుంటుంది? రోటీసా, రైస్? రోటీతో బాగుంటుంది, అలాగే పుల్కాతో. ఎస్. సో ఈ డిష్ ఎక్కడదండి అసలు? ఇది నార్త్ సైడ్లో, అలాగే పంజాబ్, హర్యానా అటు సైడ్లో చేసుకుంటుంటారు. అంటే దహీ బేస్గా కొద్దిగా ఇంగువ యాడ్ చేశాను. ఇంగువ. ఓకే. సో ఇది కొంచెం వేగిపోయింది. ఇక్కడ మనం ఇందాక స్టీమ్ చేసి మెది పెట్టేసుకున్న వంకాయ గుజ్జు. ఇందులో పసుపు ఉప్పు వేస్తారండి? అవునండి, కొంచెం, లేకపోతే కొంచెం మనకు ఆ ఒగరు అనేది వస్తుంది. సో అది రాకుండా కొంచెం అలా పెట్టేసి చేసుకుంటే బాగుంటుంది. జనరల్గా పెరుగు పచ్చడి అదంతా కూడా మనం వంకాయని కాల్ చేసి నిప్పుల పైన తొక్క తీసి లోపల గుజ్జు మెరుపుకొని చేసుకుంటాం కదా. అవునవును. ఇది కొంచెం ఆవిరి మీద చేసుకుంటాం అన్నమాట మనం. ఓకే. సో ఇక్కడ కొంచెం మనకు మగ్గితే సరిపోతుంది. అంటే మనం ఇందాక వేసుకున్న జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా కొంచెం దీనికి వంకాయ గుజ్జుకు పట్టేస్తాయి. దీంట్లోనే సరిపడా ఉప్పు, కారం, కొద్దిగా పసుపు అండి. సో ఇది కూడా మనకు గుజ్జు కూర టైప్లో రెడీ అయిపోయింది ఇక్కడ వరకు. సో దీంట్లో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెరుగు, శనగపిండి మిశ్రమం ఉంది కదండి. అవునవును. ఇప్పుడు వేసుకోవాలా? ఎస్ అండి. కొద్దిగా నీళ్ళు కూడా పడతాయి. నీళ్ళు కూడానా?
అంటే ఇది గరిట జారుడుగా వస్తుంది, ముద్ద కూరలో కాకుండా. మరీ ఎక్కువ లూజ్ కూడా ఉండదండి, కొంచెం థిక్నింగ్గా, అంటే మనకు సెమీ గ్రేవీ లాగా. ఇది నీళ్ళు అనేది అంటే మనకు శనగపిండి వేసాం కదా, కొంచెం అది చిక్కదనం ఇస్తూ ఉంటుంది, చూసుకొని వాటర్ అనేది పైనుంచి వేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే ఓకే. సో ఆల్రెడీ అది ఉడికిపోయిందే కాబట్టి వంకాయ జస్ట్ కొంచెం మగ్గాలి, అలా ఇది మగ్గాలండి మసాలా అంతా. ఎస్. అలాగే మనం పెరుగుతో పాటు కొంచెం మనం శనగపిండి కూడా వేసాం కదా, అది కూడా కొంచెం ఆ పచ్చి వాసన పోతే మనకు బాగుంటుంది, రెడీ అయినట్టే. సో దీంట్లోనే కొంచెం పౌడర్స్ కూడా మనం యాడ్ చేసుకున్నాం. జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొద్దిగా కొత్తిమీర. ఓకే, సో రెడీ అయిపోయింది మనకు డిష్ అవుట్ చేసేసుకోవచ్చు అంతే. సో పైన కొద్దిగా కొత్తిమీర. స్టీమ్డ్ దహీ బెంగన్ రెడీ అండి. ఇదండి స్టీమ్డ్ దహీ బెంగన్. మనం ట్రై చేద్దామా? తయారీ విధానాన్ని మరి సెర్చ్ చేద్దాం. స్టీమ్డ్ దహీ బెంగన్ తయారీ విధానం: ముందుగా వంకాయలని ఆవిరి మీద ఉడికించి పైనున్న తొక్క తీసేసి గుజ్జు సిద్ధం చేసుకోవాలి. పెరుగులో శనగపిండి వేసి బాగా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, ఇంగువ వేసి వేయించాలి. దీనిలో వంకాయ గుజ్జు, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత శనగపిండి మిశ్రమం వేసి కొద్దిగా నీళ్లు పోసి ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి ఉడకనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే స్టీమ్డ్ దహీ బెంగన్ రెడీ. స్టీమ్ దహీ బెంగన్ టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉందో. కొంచెం ఆ కడీ టేస్టే వచ్చిందండి, విత్ సమ్ వెజిటబుల్, స్లైమీగా అది బెంగన్. అదే మనం దాని గుజ్జు కొంచెం మెదిపి వేసుకున్నాం కదా, అవును. సో అది మనకు అన్ని ముద్దల్లో కూడా తగులుతూ ఉంటుంది, మొత్తం బాగా స్ప్రెడ్ అయిపోయింది అది. సో మనం వేసుకున్న పౌడర్లు కానీ పోపు అదంతా వేసుకున్నాం కదా, మసాలా అంతా కూడా బాగా తెలుస్తుంది. కొంచెం డిఫరెంట్గా కావాలనుకున్నప్పుడు ఇలా వంకాయతో మనం ట్రై చేయొచ్చు. అండ్ మీరు అన్నట్టు ఇది పర్ఫెక్ట్ కాంబినేషన్ రోటీతోనే. ఎస్, రోటీతో మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ముఖం మీద ముడతలు అనేవి, చర్మం మీద ముడతలు అనేవి వయసుతో పాటు వచ్చేస్తూ ఉంటాయి. అవి రాకుండా కాస్త పోస్ట్పోన్ చేసుకునే వీలుంది. అదేంటి అంటే గింజలు లేని తెల్ల ద్రాక్ష తీసుకొని ముడతలు ఎక్కడైతే ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుందో అక్కడ మృదువుగా మసాజ్ చేసుకోవాలి. వీలైతే పేస్ట్ లాగా తయారు చేసుకుని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం మీద ముడతలు త్వరగా రాకుండా ఉంటాయి. నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయడానికి మన గెస్ట్ సిద్ధంగా ఉన్నారు, పరిచయం చేసుకున్నాను. నమస్తే అండి. నమస్కారం అండి. మీ పేరు? అర్చన. అర్చన గారు ఏం చేస్తుంటారు? నేను బైక్ ట్రైనర్. మిమ్మల్ని ఒకసారి ఒక అవార్డ్స్ ఫంక్షన్లో కలిసాను కదా. అవును, గుర్తుపట్టాను. వెరీ నైస్. సో బైక్ ట్రైనర్, వంట కూడా చేస్తారనమాట. ఇప్పుడు అందరికి ఇదే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్, బైకర్ కూడా వంట చేస్తుందా అని. గేర్లు ఇంట్లో కూడా వేస్తా అని చెప్పారా? ఇవాళ అది కూడా తిప్పుతున్నా. డెఫినెట్లీ. ఏ వంట చేస్తున్నారు ఇవాళ? నేను మామిడి ఒరుగుల పప్పు చేస్తున్నాను. మామిడి ఒరుగుల పప్పు కావాల్సిన పదార్థాలు ఒకసారి చూద్దాం. మామిడి ఒరుగుల పప్పు కావాల్సిన పదార్థాలు: తరిగిన టొమాటోలు 2, ఉడికించిన కందిపప్పు 1 కప్పు, మామిడి ఒరుగులు 1/2 కప్పు, మినప్పప్పు 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, ఆవాలు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో ఫస్ట్ మనం నూనె తీసుకోవాలి. ఇది మామిడి ఒరుగులు ఎందుకన్నానంటే లైక్ మనకు మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు మ్యాంగోస్ ఏ పీసెస్ సైజెస్ అయినా కట్ చేసుకొని దీనికి మొత్తం సాల్ట్ ఇంకా టర్మరిక్, పసుపు కలిపి ఎండలో పెడతాం. ఇలా మొత్తం ఎండిపోవాలి. ఇలా ఎండిపోయిన తర్వాత మీకు నెక్స్ట్ మ్యాంగో సీజన్ వచ్చే వరకు యూ క్యాన్ యూజ్ ఇట్. అవును, డబ్బాలో పెట్టుకుంటాం కదా నిలవ. అవును. పోపు లైక్ ఫస్ట్ మినపప్పు, ఓకే,
దెన్ జీరా, జీలకర్ర, ఆవాలు. మ్మ్. ఇది వన్ ఆఫ్ ద అంటే చాలా ఈజియెస్ట్ డిష్ ఇది, అవునా, వెరీ అండ్ టేస్టీ కూడా. గుడ్. ఇది మగ్గాలండి బాగా, మామిడి ఒరుగులు. ఇది ఎంత మగ్గితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది. అచ్చా అచ్చా, కొంచెం మెత్తబడాలి కదా, బాగా ఎండి ఉన్నాయి కదా. అవి సరిపోతాయండి పులుపుకి? మనం టమాటాలు కూడా వేస్తున్నాం కాబట్టి టమాటా పులుపు ఈ పులుపు కలిపి సరిపోతుంది. సరిపోతుంది. లేదు టమాటాలు వేయకపోతే మాత్రం ఇప్పుడు తీసుకున్న దానికి ఇంకొంచెం ఎక్కువ తీసుకోవాలి. కరివేపాకు, ఎల్లిపాయలు, వెల్లుల్లిపాయలు డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు, లేకపోతే క్రష్ చేసి అయినా వేసుకోవచ్చు. ఆల్రెడీ వాసన వస్తుంది. సో కలర్ కూడా మీకు చేంజ్ అవుతుంది చూసారా. అవునవును. ఇప్పుడు మనం టమాటోస్ వేసుకోవచ్చు. దాల్ అంటే దాల్లాగా చేసుకోవచ్చు, లైక్ మామిడికాయ పప్పులా, లేదు అంటే పప్పు చారులా కూడా చేసుకోవచ్చు. జస్ట్ అంటే వాటర్ క్వాంటిటీ బట్టి. అవును, ఆ జారుడుగా ఎంత ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. సో మీరు బైకర్ కదా, అసలు ఎలా స్టార్ట్ చేశారండి బైకింగ్ అంతా? నేను నా హాబీ వచ్చి ప్యాషన్ అయిపోయిందండి. చిన్నప్పుడు నేను ఏదో టైంపాస్కి డాడీ దగ్గర చేతక్ వెహికల్ నేర్చుకున్నాను. సో ఫ్రెండ్స్ అందరూ నువ్వు చేతకే నడుపుతున్నావు, నాకు స్కూటీ నేర్పియలేవా అని అన్నారు. సో అలా నా హాబీ అంటే ఫ్రెండ్స్కి నేర్పించుకుంటా, రిలేటివ్స్ నేర్పించుకుంటా, అది ఇప్పుడు ప్రొఫెషన్లా అయిపోయింది. సో ఏం చేస్తూ ఉంటారు బైకర్గా చెప్పండి మీరు? బైకర్గా ఇంకా టీచ్ అండ్ యూ వాంట్ ఎక్స్పెడిషన్స్ బాగా బాగా వెళ్తుంటాం. బ్రేక్ఫాస్ట్ రైడ్స్ అని సండేస్ వెళ్తుంటాం, లేకపోతే నార్మల్గా లైక్ వన్ డే రైడ్ అని, లైక్ సాటర్డే మార్నింగ్ వెళ్ళిపోయి సండే నైట్ రావడం, అలా చాలా రైడ్స్ వెళ్తూనే ఉంటుంటాం. అలసిపోరా? అది మాకు ఇష్టం కదా. ఇష్టం కదా. సో నా స్టూడెంట్స్ కూడా అలానే వస్తుంటారు, మీరు ఒకరైనా వెళ్ళేది, మీతో పాటు మేము కూడా వస్తామని. సో ఎప్పుడు ఏ రైడ్ ఉన్నా సో చెప్పమంటారు. నేర్పిస్తూ ఉంటారన్నమాట చాలా మందికి మీరు? హైదరాబాద్లో ఐఎమ్ ద టాప్ మోస్ట్ ట్రైనర్. దట్స్ నైస్. కొంచెం వాటర్ వేస్తే సో చిటికెడు పసుపు, ఇది కొంచెం టమాటాలు మగ్గాలి. మనం ఇప్పుడు పప్పు వేయచ్చు. ఉడికించిన పప్పు నేను ఆల్రెడీ ఉడకపెట్టేసాను. కందిపప్పు కదా? కందిపప్పు, పెసరపప్పు కూడా వేసుకోవచ్చు, మన ఇష్టం. ఇంకా టేస్ట్ బట్టి అండి, ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. సో టేస్ట్ బట్టి. కారం ఇంకా ఉప్పు ఆల్రెడీ మిక్స్ చేశాను. నాకు ఈజీగా ఉంటుందని వంటలో, మా ఇంట్లో నేను ఇలానే మిక్స్ చేసి పెట్టుకుంటా, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ. సో అదే వేస్తున్నారు? అలానే వేస్తున్నా. కారం ఉప్పు కలిపి ఉన్నది ఇది. దీనికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా లేరు, మీరు చూసారంటే. చాలా తక్కువ ఉన్నాయి ఇంగ్రీడియంట్స్. మీది ఎక్కడండి? ఇక్కడ హైదరాబాదేనా? పుట్టింది బెంగళూరు అండి, ఇంకా నా ఎడ్యుకేషన్ పెరగడం అంతా హైదరాబాద్. ఓకే. మంచి కలర్ కూడా వచ్చేసింది. ఓకే, మామిడి ఒరుగుల పప్పు. నైస్, మంచి గుమగుమ. మనము ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేద్దాం. మామిడి ఒరుగుల పప్పు తయారీ విధానం: ఒక ప్యాన్లో నూనె వేసి మినపప్పు, జీలకర్ర, ఆవాలు, మామిడి ఒరుగులు వేసి వేయించాలి. దీనిలో కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, టొమాటో ముక్కలు వేసి బాగా వేగనివ్వాలి. ఆ తర్వాత కొద్దిగా నీళ్లు పోసి పసుపు, ఉడకపెట్టుకున్న కందిపప్పు, కారం, ఉప్పు వేసి మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మామిడి ఒరుగుల పప్పు రెడీ. షెఫ్ గారు, మామిడి ఒరుగుల పప్పు చేశారు అర్చన గారు. టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే, పులుపు కూడా కరెక్ట్గా సరిపోయిందండి. పులుపు కారం కూడా బాగానే ఉంది. మనం ఉత్తినే తింటున్నాం కదా, అలా ఉంది. అన్నంలో తింటే సరిపోతుంది కదా. బాగా చేశారండి, బాగా చేశారు అర్చన గారు. వెరీ నైస్. ఓకే, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా.
బాగా పాలిష్ పట్టిన తెల్లటి బియ్యాన్ని తీసుకోవడం అనేది చాలా ఫ్యాషన్గా మారిపోయింది. కానీ దానివల్ల ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువగా ఎదురవుతాయి. ముఖ్యంగా డయాబెటీస్ లాంటివి ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి కాస్త పాలిష్ తక్కువగా ఉన్నటువంటి రైస్ తీసుకోవడమే, ముఖ్యంగా కాస్త ముడి బియ్యం లాంటిది తినడమే ఆరోగ్యానికి మంచిది. మరీ ముఖ్యంగా బ్లాక్ రైస్ కనుక తీసుకుంటూ ఉన్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో పీచు పదార్థాలు సమృద్ధిగా ఉంటాయి, యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. కాబట్టి ఈ బ్లాక్ రైస్ దొరికితే కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మరి నెక్స్ట్ వంట ఏం చేయబోతున్నారు? స్పైసీ నూడిల్స్ డోనట్స్. స్పైసీ నూడిల్స్ డోనట్స్. యా, నూడిల్స్ ఉన్నాయి, స్పైసీగా ఉంది, డోనట్స్ లాగా స్వీట్ గా కూడా ఉంటుందా? ఏంటి అసలు స్వీట్ స్వీట్ గా ఉండదు. ఎప్పుడు ఎందుకు మనం వెస్టర్నైజ్ కల్చర్, మనకు కొంచెం సౌత్ ఇండియన్ టచ్ ఇస్తామని. సో డౌనట్స్ కి మన నూడిల్స్ తోటి ఇంకా మన స్పైసీనెస్ కలిపితే ఎలా ఉంటుందో. ఓకే, ఇది మీ సొంత ఎక్స్పెరిమెంటా? అలానే అనుకోవచ్చు. ఓకే, సొంత ఎక్స్పెరిమెంట్. మీరు ట్రై చేశారు కదా? యా యా, సేఫ్ కదా? చాలా. ఓకే, స్పైసీ నూడిల్స్ డోనట్స్ ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. నేర్చుకుందాం. కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. స్పైసీ నూడిల్స్ డోనట్స్ కి కావాల్సిన పదార్థాలు: నూడిల్స్ 1 కప్పు, క్యారెట్ తురుము 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, మైదా 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉడకపెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం 1 కప్పు, కర్రీ మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, క్యాప్సికమ్ ముక్కలు 1/2 కప్పు, తరిగిన టొమాటో 1, కొత్తిమీర కొద్దిగా, కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్లు, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, కావాల్సిన పదార్థాలు సిద్ధంగా ఉన్నాయి. సో ఈ డీప్ ఫ్రై అండి? అవునండి, డీప్ ఫ్రై అంటే డీప్ ఫ్రై, బేక్ అంటే బేక్ చేసుకోవచ్చు, లేదు అంటే పాన్ మీద రోస్ట్ కావాలన్నా రోస్ట్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేను డీప్ ఫ్రై చేస్తాను. సో ఆన్ చేయనా ఇది? యా, డీప్ ఫ్రై ఆయిల్. ఓకే, ఈ ప్యాన్ కూడా ఆన్ చేశాను. ఫస్ట్ మనం ఇంగ్రీడియంట్స్ అన్ని మగ్గించుకోవాల్సి వస్తుంది. అంటే మ్యారినేట్ చేయాలా, ఉడకబెట్టాలా? లేదు, జస్ట్ మనం అన్ని మిక్స్ చేసి ప్రాపర్గా అవి కలవాలి. ఓకే. సో చాలా మటుకు మనం నూడిల్స్లో అలా లాస్ట్లో ఇలా మిగిలిపోతుంటుంది, అవును, పడేస్తుంటాం. ఏం చేయాలో అర్థం కాదు. సో దీంతో మనం డౌనట్స్ చేస్తామని నేను ప్రిపేర్ అయ్యాను. డోనట్స్. ఓకే, వెరీ గుడ్. సో ఇలా నూడిల్స్ని క్రష్డ్ అయి ఉంటుంది కదా మొత్తం, అది మనం ఫస్ట్ ఇట్లా లైట్ గోల్డెన్ బ్రౌన్ వరకు ఇది చేసుకోవాలి, ఫ్రై చేసుకోవాలా? ఇగోండి, ఈ ఐడియా ఎలా వచ్చిందండి మీకు అసలు? నేను నార్మల్గా ఏది తిన్నగా చెయ్యనండి. ఓకే, సో అలా తిన్నగా లేకుండా ఉన్న ఐడియా తిన్నగా అయిపోయింది. ఓకే, చాలా తక్కువ మంది అలా చెప్తూ ఉంటారు. లేదు, నేను ఏది కూడా చెయ్య. మరి అలాంటప్పుడు బైకింగ్ అనేది చాలా తిన్నగా చేయాలి కదా, లేకపోతే? అది మాత్రం పర్ఫెక్ట్ అకార్డింగ్ టు ద రోడ్ రూల్స్ అన్ని. సో లాంగ్ బైక్ రైడ్స్ అంటే చాలా పేషెన్స్ అవసరం. అండ్ స్ట్రీట్స్లో అంటే చాలా దూరం వెళ్ళినప్పుడు మనకి వాష్రూమ్ దగ్గర నుంచి అన్ని కన్సర్న్సే యాజ్ ఎ విమెన్. సో ఎలా ఫేస్ చేస్తుంటారు ఇవన్నీ అంత ఓపిక్గా? అంటే ఫస్ట్ మేము ఏదైనా రూట్ వెళ్ళాలనుకుంటే దాని గురించి ముందే తెలుసుకుంటాం, ప్లాన్ ఎలా ఉంటుంది, ఏముంటుంది, లైక్ మాకు పిట్ స్టాప్స్ అనేది ఎక్కడ ఉంటుంది, వేర్ వీ కెన్ స్టే, అంటే మనం ఎక్కడెక్కడ స్టాప్స్, మీరు అన్నట్టు వాష్రూమ్స్ కానివ్వండి ఏదైనా సరే. సో వీ ప్లాన్ ఎవ్రీథింగ్ అడ్వాన్స్గా ప్లాన్ చేసుకొని మేము ఆ రూట్స్ బట్టి పోతుంటాం. ఆ ఒక్క రూట్ అనే కాదు, నేనైతే ఒక 2-3 ఆల్టర్నేట్ రూట్స్ కూడా చూసుకుంటాను. బికాస్ సమ్ టైమ్స్ రోడ్ వర్క్స్ అవుతుంది, అన్నీ అవుతుంది, మళ్ళీ మనకు ప్రాబ్లం అవుతుంది. చాలా మటుకు అందరు ఏం చేస్తారంటే జస్ట్ దే విల్ సీ వన్ రూట్ అనమాట. ఇది చూసారా, గోల్డ్ బ్రౌన్ అయింది. సో దీని తర్వాత మనం ఆనియన్స్ డైరెక్ట్ ఇంకా అన్ని, క్యాప్సికమ్. సో ఇందులో ఇంకా ఆయిల్ ఏం అక్కర్లే? ఆయిల్ అవసరం లేదు, యాక్చువల్లీ మనం డీప్ ఫ్రై చేసాం. టమాటోస్, క్యారెట్, అల్లం వెల్లుల్లి పేస్ట్ కలపాలి. సో అలా పిట్ స్టాప్స్ అన్ని చూసుకుంటూ ప్లాన్ చేసుకుని వెళ్తూ ఉంటారు, వెదర్ ఎలా ఉంటుంది ఏంటి అని. బికాస్ వెదర్ అనేది చాలా ఇంపార్టెంట్. స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ వర్షం పడినా, ఓవర్ చల్లగా అయిపోయినా మాకు ప్రాబ్లం అవుతుంది నడపడానికి. సో ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంటుందండి? అంటే ఒక ఉమెన్ ఇలాంటి పనులు చేస్తుంది అంటే పెళ్ళయ్యేంత వరకు ఒక విషయం, పెళ్ళైన తర్వాత ఇంకొకటి. సో హౌ డస్ యువర్ హస్బెండ్, మీ ఫ్యామిలీ ఎలా సపోర్ట్ చేస్తారు? వాళ్ళ సపోర్ట్ ఉంది కాబట్టే నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నాను కదా. యా, బికాస్ వాళ్ళ సపోర్ట్ లేకపోయింటే ఐఎమ్ నథింగ్. మా హస్బెండ్ సపోర్ట్ లేకపోయింటే ఐఎమ్ జీరో.
ఆయన సపోర్ట్ ఉంది కాబట్టి ఐఎమ్ హియర్. నేను ప్రౌడ్గా చెప్పుకుంటున్నా అంటే మై మ్యాన్ ఇస్ బిహైండ్ మీ. అంతే అంతే. సో అలా ఏదైనా సాధించాలనుకుంటే డెఫినెట్గా అందరినీ దగ్గర తీసుకుంటే సాధ్యపడుతుందంట. అవును, ఎందుకంటే ఆయన సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి నేను ఇంతగానం చేయగలుగుతున్నా బయట. మీకు ఎన్నో అవార్డ్స్, రివార్డ్స్, రికగ్నిషన్స్ ఇవన్నీ వచ్చాయి కదా. అవును. సో హౌ డూ ఫీల్ ఇప్పుడు వెన్ యూ లుక్ బ్యాక్? ఎప్పుడైనా అనుకున్నారా అసలు ఇలా ఇంత స్థాయికి ఎదుగుతాను? లేదండి, నేను ఎప్పుడూ అనుకోలేదు. బికాస్ ఎందుకంటే నాకు తెలిసిన సర్కిల్లోనే చాలా మంది అన్నారు గల్లీ గల్లీకి ఒక 2-wheeler క్లాసెస్ ఉంటుంది, లేదు అంటే షాప్స్ ఉంటుంది, నీదేంటి అంత స్పెషాలిటీ, నువ్వేంటి చెయ్యడం గొప్ప. సో యా, నేను ప్రూవ్ చేసి చూపించా ఏంటో గొప్ప అని. సో లాంగ్ డిస్టెన్సెస్ ఎక్కడెక్కడికి వెళ్ళారు మీరు? యా, వెళ్తూనే ఉంటానండి. ఇట్ డిపెండ్స్, ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు చాలా తగ్గించేస్తా. లేకపోతే ముందు వేరే స్టేట్స్కి కూడా వెళ్ళేదాన్ని. ఓకే. ఫ్రెండ్స్ ఉంటుండే, విత్ ఫ్రెండ్స్ కంపెనీ. ఇప్పుడు ఏంటి అంటే జస్టిల్ వికారాబాదు, లేకపోతే లైక్ ఎనీ అదర్ ప్లేస్ నియర్ బై. లాంగెస్ట్ జర్నీ ఇప్పటివరకు మీ లైఫ్లో చేసింది ఏంటి? లాంగెస్ట్ జర్నీ వచ్చి జస్ట్ ఐ వెంట్ టిల్ బెంగళూరు అండి. బెంగళూరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. బికాస్ మ్యారీడ్ లైఫ్లో ఇవన్నీ అంటే నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు ఐ షుడ్ నాట్ మిస్యూజ్ ఇట్. మిస్యూజ్ చేయకూడదు. నాకు అంత మంచి ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు నేను దాన్ని అలానే కాపాడుకొని వస్తున్నాను. ఓకే. బికాజ్ ఇలాంటి దానికి ట్రిప్స్కి వెళ్ళాలి అంటే ఫ్యామిలీ లైఫ్ మొత్తం వదిలేయాల్సి వస్తుంది. యా, ఇది మగ్గింది. మనం బైండింగ్ కోసం ఆలూని ఇస్తున్నాం. నేను ఆల్రెడీ ఆలూని ఉడకపెట్టి స్మాష్ చేశాను, సో అదే ఇస్తున్నాను. ఓకే. ఇక్కడ ఆయిల్ కూడా కాగిన సిమ్లో పెట్టాను. యా, యాక్చువల్లీ పిల్లలు ఏం చేస్తుంటారు? మా పెద్ద పాప 6th క్లాస్ అండి, చిన్న పాప 4th క్లాస్. చిన్న పాపకి రైడ్స్ అంటే చాలా ఇష్టం, నాతో పాటు బాగా వస్తుంది తను రైడ్స్కి. గుడ్. ఎప్పుడన్నా మీ అత్తగారిని వాళ్ళని ఎక్కించుకుని తిప్పారు ఎక్కడన్నా? అంటే అత్తమ్మ ఎప్పుడు రాలేదు, బట్ తనకు చాలా ఇంట్రెస్ట్ అనమాట ఇలాంటివి ఎంకరేజ్ చేస్తుంటారు. సో స్పైస్నెస్ కోసము అంటే కారం కోసం కారపొడి యూస్ చేస్తున్నాం మనం. నేను మీకు ఆల్రెడీ చెప్పాను, నేను అంటే సాల్ట్ ఇంకా కారం ఎప్పుడు కలిపి పెట్టుకుంటా అని. సో ఉప్పు కారం కలిపి, సో ఉప్పు కారం కలిపి ఉంటుంది. అండ్ మనకి చాలా మటుకు మసాలాస్ దొరుకుతుంటుంది బయట. ఎనీ మ్యాగీ మసాలా, నార్మల్ మసాలాస్, ఫ్లేవర్స్ కోసం మసాలాస్ దొరుకుతుంది కదా, ఫ్లేవర్డ్ మసాలా ఇది. ఓకే. ఇది చాట్ మసాలా. చాట్ మసాలా. చాట్ మసాలా లేకపోతే మనం ఆమ్చూర్ పొడి అలా వేసుకోవచ్చు, అంటే జస్ట్ ఇట్లా పులుపు కోసం. అండ్ మనకు బైండింగ్ రావాలి కాబట్టి నేను కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ యూస్ చేస్తాను. సో అప్పుడు మనకు బైండింగ్ అనేది ప్రాపర్గా వస్తుంది. సో కొంచెం ఇట్లా స్పైసీనెస్ కోసం కర్రీ మసాలా అనేది యూస్ చేశాను. అండ్ కొత్తిమీర. సో ఇప్పుడు మనం మంచిగా కలుపుకొని కొంచెం సేపు వదిలేయాలి. కూల్ అయిన తర్వాత మనం డోనట్ షేప్స్ చేసుకోవాలి. ఓకే. సో కొంచెం చల్లారిన తర్వాత డోనట్ షేప్లో చేసుకోవాలి. వేడి మీద చేస్తే అది రాదు. టాటూలు వేసుకున్నారు మీరు ఇక్కడ, సింహం. నా సింహరాశి అండి. అందుకనా? సో అందుకనే సింహం. నన్ను అందరూ సింగం అనే పిలుస్తారు, నా ఫ్రెండ్స్ సర్కిల్ కానివ్వండి, బయట తెలిసిన వాళ్ళు కానివ్వండి. నేనంటే చాలా భయం అందరికి. అవునా? యా, ప్రొఫెషనల్గా వస్తే మాత్రం చాలా భయం అందరికి. ఫ్రెండ్లీగా వస్తే మాత్రం ప్రొఫెషనల్ లో నిన్నే నా చూసింది మేము అంటారు. సో ఇట్స్ లైక్ టోటల్ వేరియేషన్ ఉండాలి కదా, లేకపోతే ప్రొఫెషనల్ లైఫ్ ఎలా సక్సెస్. సో నా సింహరాశి అని. నాకు టాటూస్ అంటే మెయిన్ పిచ్చి. నాకు బాడీలో మొత్తం 8 టాటూస్ ఉంటుంది. అండ్ ఈచ్ టాటూ హ్యాస్ 1 మీనింగ్. అంటే నా లైఫ్ ఏంటో అది రిప్రజెంట్ చేస్తుంటుంది. ఆఫ్ చేసేనా అండి ఇది? ఆఫ్ చేయండి. ఇది కొంచెం చల్లారాలి కదా? చల్లారాలి, ఇంకా కలవాలి కూడా. ఓకే, అది చల్లారుతూ ఉంటుంది. ఈలోగా మనం చూద్దాం ఓ చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కాలిన గాయాలు అలాగే వాటి స్థానంలో వచ్చే మచ్చలు తగ్గడానికి ఈ చిట్కా ఉపయోగపడుతుంది. అదేంటి అంటే కొద్దిగా తేనె, పసుపు కలుపుకుని రోజులో 2-3 సార్లు ఎక్కడైతే కాలిన గాయం కానీ మచ్చ కానీ ఉంటుందో ఆ ప్రాంతంలో అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే ఇవి త్వరగా తగ్గుతాయి. చిట్కా చూసాం కదండి, అలాగే ఇక్కడ చల్లారింది కొంచెం. సో నెక్స్ట్ ఏం చేద్దామంటారు? మైదా లోపల వాటర్ వేసుకొని ఇలా థిక్ పేస్ట్ లా కలుపుకోవాలి. ఓకే. మనకు కావాలి అంటే డైరెక్ట్ ఇది డోనట్స్ని డైరెక్ట్ అయినా వేసుకోవచ్చు,
లేదు మనకు ఒక క్రిస్పీ టెక్స్చర్ కావాలి అంటే దీని లోపల ముంచి తీయాలి. లైక్ ముంచి చేయండి. మ్యాగీ మీరు ఎలా చేస్తారో అలా చేయండి. నాకు మాకు క్రంచీగా, క్రిస్పీగా, టేస్టీగా, యమ్మీగా కావాలి. వేసి అందులో ముంచి తీసి అద్దుతారా? ఇలా వేసి మ్మ్. లైక్ ఎక్కువ ఇది చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ అది ఇది ఇరిగిపోయే ఛాన్సెస్ విడిపోతుంది. చాలా ఉంటుంది. కోటింగ్ మంచిగా ఉండాలండి, అప్పుడే బైండింగ్ అనేది కూడా ప్రాపర్గా వస్తుంది మనకి. ఓకే. ఓ మళ్ళీ దాంట్లో పెట్టాలా? మనకి క్రిస్పీ టెక్స్చర్ రావాలి అంటే కంపల్సరీ దీంట్లో వేయాలి, ఎందుకంటే ఆల్రెడీ మనము మ్యాగీ అది నూడిల్స్ వేసినప్పుడు సాఫ్ట్ అయిపోయి ఉంటుంది. ఇది ఇన్స్టంట్ అని ఏం కాదు. సపోజ్ మనకి ఎవరైనా ఎక్కువ మంది గెస్ట్ వస్తున్నారంటే మనం ఇలా మొత్తం ప్రిపేర్ చేసి డీప్ ఫ్రిడ్జ్ లో పెడితే ఇట్ విల్ బీ టిల్ లైక్ 1 వీక్ వరకు ఉంటుంది. ఓ సో మనం ఎప్పుడంటే అప్పుడు జస్ట్ డీప్ ఫ్రై చేసుకోవడమే ఉంటుంది, అంతే. ఓ ఫ్రోజన్ ఫుడ్ లాగా ఫ్రోజన్ ఫుడ్ లా. ఏంటి అంటే దీంట్లో అన్ని వెజిటేబుల్స్ వేస్తున్నాం కాబట్టి దిస్ ఇస్ అన్ హెల్దీ వర్జన్. తిప్పచ్చా? యా, ఇది తిప్పచ్చండి. పట్టుకోండి, తిప్పండి. ఇది కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఓకే, అయిపోయినట్టేనా? యా, లైట్ బ్రౌన్ అయింది, ఇంకొంచెం వేగితే వచ్చేసిందిగా. అంతే. దీన్ని ఇలాగే సర్వ్ చేసేయడమేనా? సాస్, Ketchup. సాస్, కెచప్ ఏదైనా సరే. సో ఇంట్లో అందరు బాగా తింటారా? యా అండి, దే లైక్ ఇట్. యా. బాగుంది. ఇష్టం ఉంటే దీని లోపల మనం చీజ్ కూడా వేసుకోవచ్చు, పిల్లలకి చీజ్ ఇష్టం కాబట్టి. సో మనకు క్రంచీ కావాలి అంటే బయటకి ఇలా మ్యాగీ అది నూడిల్స్ కోటింగ్ అనేది ఇవ్వాలి. క్రంచీ వద్దు అనుకుంటే డైరెక్ట్ ఆ మిశ్రమాన్ని మనము డీప్ ఫ్రై చేసుకోవచ్చు. స్పైసీ నూడిల్స్ డోనట్స్ చాలా బాగుందండి. చూస్తుంటేనే క్రంచీగా యమ్మీగా అనిపిస్తాను కదా. మనం ట్రై చేద్దాం. తయారీ విధానాన్ని మరోసారి చేసేద్దాం. స్పైసీ నూడిల్ డోనట్ తయారీ విధానం. ఒక పాన్ లో నూడిల్స్ వేసి వేయించాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, టొమాటో ముక్కలు, క్యారెట్ తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత ఉడికించి మెదిపిన బంగాళదుంప మిశ్రమం వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత కారం, కర్రీ మసాలా, చాట్ మసాలా, కార్న్ ఫ్లోర్, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో డోనట్స్ లాగా ఒత్తుకోవాలి. మైదాలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న డోనట్స్ ని మైదా మిశ్రమంలో ముంచి తీసి నూడిల్స్ అద్దుకొని ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, స్పైసీ నూడిల్స్ డోనట్స్ రెడీ. స్పైసీ నూడిల్ డోనట్ చాలా వింతగా, వినూత్నంగా ఉంది. సో ట్రై చేయండి. సో అంటే కొన్ని కొత్త రకాల డిష్లు ఇలాగే పుట్టుకొస్తూ ఉంటాయి. అండ్ హెల్దీ వర్జన్ కూడా. సో లోపల ఉన్న సాఫ్ట్గా ఉండే ఆ స్టఫింగ్ అనేది కూడా బాగుంది మెయిన్ మేడకి. సో పైన ఆ నూడిల్ కూడా అంటే కొంచెం క్రష్లా చేసేసి పైన అలా ఇట్లా చేశారు కదా, చాలా క్రంచిగా తెలుస్తున్నాయి. సో ఇలాంటివి పెడితే పిల్లలు ఫుల్గా లాగిచ్చేస్తారు. చాలా డిఫరెంట్ గా ఉంది. ఎస్ అండి, కదా, బాగా వచ్చిందండి. థ్యాంక్ యూ అండి. బాగుంది, డిఫరెంట్ గా ఉంది. మీ ప్రయత్నం ఫలించింది. వెరీ నైస్, చాలా బాగా చేశారు. సన్ఫ్లేమ్ హోమ్ అప్లయన్సెస్ వారి దగ్గర నుంచి సన్ఫ్లేమ్ రోటీ మేకర్. Thank you. థ్యాంక్స్ ఫర్ కమింగ్ అర్చన గారు, Thank you అండ్ ఆల్ అండి. ద బెస్ట్ ఫర్ యువర్ ఎండీవర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనలో చాలా మందికి రాత్రి పడుకోబోయే ముందు కాస్త వేడి నీటితో స్నానం చేసి పడుకునే అలవాటు ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఆ నీళ్ళలోనే కొద్దిగా గంధపు నూనె కూడా వేసుకొని స్నానం చేసి పడుకున్నట్లయితే బాగా రిలాక్సేషన్గా అనిపిస్తుంది, నిద్ర కూడా బాగా పడుతుంది. నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. సో రాజు గారు, ఇవాళ మన గుడ్ ఫుడ్లో ఏం చూపిస్తున్నారు? గోబీ ఓట్స్ టిక్కీ అండి. గోబీ అండ్ ఓట్స్ కాంబినేషన్లో టిక్కీ. టిక్కీలు చేస్తాం. సో ఇట్స్ డీప్ ఫ్రైడా లేకపోతే షాలో ఫ్రై? గుడ్ షాలో ఫుడ్ ఫ్రై.
చాలా ఫ్రై చేస్తున్నాం. ఎస్. ఓకే, గోబీ ఓట్స్ టిక్కీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా. గోబీ ఓట్స్ టిక్కీకి కావాల్సిన పదార్థాలు: కాలీఫ్లవర్ 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, చాట్ మసాలా 1 టీ స్పూన్, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నిమ్మరసం 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు, గరం మసాలా 1 టీ స్పూన్. కావాల్సిన పదార్థాలన్నీ రెడీగా ఉన్నాయి. ఓకే, స్టార్ట్ చేద్దాం. ఓకేనండి. సో ఇక్కడ ఓట్స్ మనం 2 రకాలుగా యూజ్ చేస్తున్నామండి. ఒకటి ఇలా పొడిలా చేసుకున్నాం, ఒకటేమో అలా ఓట్స్ ఆపలంగా మనం దీంట్లో యాడ్ చేస్తాం. ఓకే ఓకే. సో ఇక్కడ గోబీ ఉడికించేసుకొని మెదుపుకోవాలి. ఓకే, సో ఆపలంగా పచ్చిది కాకుండా కొంచెం మనం ఉడికించి వాడుతున్నాం. గోబీ అంటే ఫుల్ గోబీయా పత్తా గోబీ అంటే? ఫుల్ గోబీ అండి, కాలీఫ్లవర్ అండి. కాలీఫ్లవర్ అండి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు లేదా పచ్చిమిర్చి మనం పేస్ట్లా అన్న యాడ్ చేయొచ్చు. ఓకే, సన్నగా తరిగిన అల్లం, జీలకర్ర పొడి, అలాగే చాట్ మసాలా, కొద్దిగా గరం మసాలా. ఓకే. సో చాట్ మసాలా లేకపోతే మనం ఆమ్చూర్ లాంటిది వాడుకోవచ్చు దీంట్లో. సో ఒకసారి బాగా కలిపేస్తే వాటికి ఆ ఫ్లేవర్స్ అన్ని కూడా బాగా పట్టేస్తాయి. నిమ్మరసం, అలాగే కొత్తిమీర, సరిపడా ఉప్పు. నెక్స్ట్ ఓట్స్ పౌడర్ అండి. ఓకే, ఒకసారి బాగా కలిపేసుకొని అవసరం అనుకుంటే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఓట్స్ బాగా మనకు తేమని పీల్ చేస్తుంది కదా. ఓకే, ఒకసారి చేతితో కలిపిస్తాను. సో ఇలాగా పెనం కూడా పాన్ ఆన్ చేయనా? ఓకే, మనకు ఆ గోబీలో కూడా వాటర్ ఉంటుందండి, చూసుకోవాలి. సో దీంట్లో సరిపోతుంది మనకు, ఓకే, వాటర్ ఏం అక్కర్లేదు. సో ఇది కాసేపు అలా పక్కన పెట్టేసేదాన్ని. సో పెనం వేడెక్కిన తర్వాత మనం టిక్కీలా చేసేసుకొని వేయించేసుకుందాం. ఓకే. సో ప్యాన్ వేడైపోయింది, బ్రష్ ఇస్తారా? ఎస్. సో ఇది మనం గ్రీస్ చేసుకుందాం. సో మనకు కావాల్సిన షేప్లో చేసుకోవడమే. ఎస్ అండి. సో చేయికి కొంచెం ఆయిల్ పెట్టుకోవాలి. ఓట్స్ కాబట్టి ఇది కొంచెం మనకు చేయికి అతుక్కుపోతుంది. సో కావాలంటే వేరే వెజిటేబుల్స్ కూడా వేసుకొని చేసుకోవచ్చు. మిగతా వెజిటేబుల్ మనకు చాయిస్ అండి, చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మనం కాలీఫ్లవర్ ఒక గోబీ అనుకున్నాం కదా. ఎస్ అండి. సో ఇలాన్ని మనం ఎన్ని కావాల్సిన మనం అలా హ్యాపీగా చేసేసుకోవచ్చు. కొంచెం దీని మీద గ్రీస్ కొంచెం చేసుకోవాలా పైనుంచి? చేసుకోవాలి, కొంచెం సైడ్లోంచి కూడా మనం వేస్తే కొంచెం బాగా వేగుతుంది. సో కొంచెం ఆయిల్ వేసుకున్నాం. సో కొద్దిగానే వేసుకోవాలి ఆయిల్ మనకు. సో ఆయిల్ ఉంటుందంటే కొంచెం మంచిగా ఆ పైన మనకు క్రిస్పీ అనేది వస్తుంది. సో ఒక సైడ్ వేగిన తర్వాత రెండో వైపు మనం జాగ్రత్తగా అలా టర్న్ చేసేసుకోవాలి. ఎస్ అండి, అంతే. సో ఇది కావాల్సిన మనం నేతితో కానీ లేదా వెన్నతో కానీ కూడా చేసుకోవచ్చు. అంటే వేగడానికి ఏది అవసరమో అది, కానీ ఒక పోర్షన్లో. సో ఎక్కువ కాకుండా ఎంతైతే అవసరమో కొంచెం అలా మనకు బాగా ఫ్రై కావడానికి ఆ మాత్రం వరకు సరిపోతుంది. అటువైపు కూడా మనకు మంచి కలర్ వస్తుంది, మనం తీసేసుకోవచ్చు. సో ఇక్కడ స్టవ్ ఆపేసేద్దాం. సో ఆ వేడికి కొంచెం అది వేగుతూ ఉంటుంది లైట్గా, మనకు కొంచెం క్రిస్పీనెస్ అనేది వస్తుంది. సో చిన్న కార్వింగ్ చేసేసుకుందాం. సో టొమాటో అలాగే కీరాతో చేస్తున్నాను. ఓకే. సో కీరా గ్రూజ్ ఇస్తున్నాను. మొత్తం కీరాక హాఫ్ కాదా? అది హాఫ్ అండి. హాఫే కదా.
ఎంత బాగుందో. సో ఆ గ్రోస్ ఇవ్వడం కూడా మనకు కొంచెం ఆ లుక్ అనేది బాగా తీసుకొస్తుంది. ఆ డిస్టింగ్విషన్ తెలుస్తుంది కదా ఎస్. గ్రూస్ వల్ల. సో మధ్యలో సో టమాటాతో మనం స్కిన్ రోస్ట్ చేస్తున్నాం. సో సింపుల్ ఇది. సో దీన్ని రిబ్బన్ మాదిరి మనం ఫోల్డ్ చేసేస్తే మనకు ఆ రోజ్ ఫ్లవర్లా వచ్చేస్తుంది. అంతే. దీంతో టొమాటో చట్నీయో లేకపోతే Green సాస్ గ్రీన్ చట్నీయో బాగుంటుంది కదా. ఎస్ అండి. ఎక్సలెంట్. గోబీ ఓట్స్ టిక్కీ రెడీ అండి. బ్యూటిఫుల్. కార్వింగ్ కూడా చాలా బాగుందండి. థ్యాంక్ యూ. గోబీ అండ్ ఓట్స్ కాంబినేషన్లో టిక్కీస్ మనం నేర్చుకుందాం. తయారీ విధానాన్ని మరోసారి చూద్దాం. గోబీ ఓట్స్ టిక్కీ తయారీ విధానం. ముందుగా ఓట్స్లో కొంత భాగం మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. కాలీఫ్లవర్ ఉడికించి మెదిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీనిలో ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, తరిగిన అల్లం, జీలకర్ర పొడి, చాట్ మసాలా, గరం మసాలా, నిమ్మరసం, కొత్తిమీర, ఉప్పు, ఓట్స్ పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా తీసుకుని చేత్తో టిక్కీలాగా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో 2 వైపులా కాల్చుకోవాలి. అంతే, గోబీ ఓట్స్ టిక్కీ రెడీ. గోబీ ఓట్స్ టిక్కీ ఠాడాం. నైస్, క్రంచీ. ఎస్, పై లేయర్ అంతా కూడా మనకు క్రంచిగా ఉంది, లోపల సాఫ్ట్గా. పులిపేలు వచ్చింది. ఓ నిమ్మరసం నిమ్మరసం పిండారు. Yes. అవును. అది బాగా తెలుస్తుందండి. ఉల్లిపాయలు కొంచెం పచ్చిగా అలా మధ్యలో తగులుతుంటే కొన్ని రకాల వాటిలో ఏంటంటే అవి మొత్తం వేగకుండా కొంచెం అలా పచ్చితనం తెలుస్తూ ఉంటే బాగుంటుంది ఆ టేస్ట్ అనేది కూడా. ఆల్రెడీ ఉడకపెట్టింది కదా. ఎస్, అంటే ఉల్లిపాయలు సో మనం వేసుకుని కొంచెం క్రంచిగా మనకు పంట కింద నలిగినప్పుడు ఎస్, వెరీ వెరీ యమ్మీ. చాలా టేస్టీగా ఉంది. నాకైతే తెగ నచ్చేసింది. నేను ఇంట్లో ట్రై చేస్తాను, మీరు ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. తోఫులో ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది, అలాగే పీచు కూడా బాగా ఉంటుంది. ముఖ్యంగా శాకాహారులకు ఇది చాలా చక్కటి ఆహారం. నాన్ వెజిటేరియన్లో లభించే ప్రోటీన్ అంతా కూడా ఇందులో దొరుకుతుంది. కాబట్టి వారానికి ఒకసారి నాన్ వెజ్ తినని వాళ్ళు తోఫును ఆహారంలో భాగం చేసుకున్నట్లయితే ఈ ప్రయోజనాలు అందుతాయి. ఇవాళ వండిన వంటల్లో పోషక విలువలు ఎలా ఉన్నాయో బ్యూటిఫుల్ హెల్త్ సెగ్మెంట్లో తెలుసుకుందాం. స్టీమ్డ్ దహీ బైగన్. సో దీనిలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి వంకాయలు. సో వంకాయలు అనేది మనకి ఎక్కువగా చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి దీంట్లో. సో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కానీ ఎక్కువగా ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనకి అన్ని విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. లైక్ థైమిన్ కానీ, నియాసిన్ కానీ, ప్యాంటోథెనిక్ యాసిడ్ కానీ, సో B6, పైరిడాక్సిన్ అనేటివి ఎక్కువగా ఉంటుంది. సో మనకి లో క్యాలరీస్ కాబట్టి మనం ఇది అందరూ తీసుకోవచ్చు అనమాట బ్రింజాల్ అనేది. సో మనకి పెరుగులో వచ్చేసి ఎక్కువగా లాక్టిక్ యాసిడ్ వల్ల దాని ప్రోబయోటిక్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ అయి ఉంటుంది కాబట్టి సో పెరుగు అనేది మనము అందరూ డైలీ లంచ్ కానీ డిన్నర్లో ఎప్పుడైనా మనము ఒక కప్ అనేది కంపల్సరీగా తీసుకుంటూ ఉండాలి. దానివల్ల మన డైజెషన్కి కానీ లేకపోతే అసిడిటీ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ అనేది మనకి హెల్ప్ అవుతుంది అనమాట. సో శనగపిండిలో మనకి చాలా ఎక్కువగా ప్రోటీన్ అనేది ఉంటుంది. సో ప్రోటీన్తో పాటు మనకి సెలేనియం, కాపర్, ఫోలేట్ అవన్నీ ఉంటాయి. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ రెసిపీ. దీంట్లో చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి. ఇది అందరూ తీసుకోవచ్చు. మామిడి ఒరుగుల పప్పు. సో దీనిలో మన మెయిన్ ఇంగ్రీడియంట్ మామిడి ఒరుగులు. మామిడికాయలో ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. వైటమిన్ సి, వైటమిన్ ఏ, వైటమిన్ కే కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ కందిపప్పు. సో కందిపప్పులో కూడా మనకి ఎక్కువగా కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. సో కొంచెం ప్రోటీన్ అనేది కూడా మనకి కందిపప్పుల నుంచి వస్తుంది అనమాట. సో టమాటోల నుంచి కూడా మనం ఎప్పుడైనా టమాటోస్ అని రాగా కాకుండా ఎప్పుడైతే బాయిల్డ్ లాగా తీసుకుంటాం, కుక్డ్ ఫామ్లోనే ఉండాలి ఎప్పుడైనా. సో టొమాటో ఎప్పుడైతే కుక్డ్ ఫామ్లో ఉంటుందో వాటిలో ఉన్న న్యూట్రియన్స్ అనేది మన బాడీలో తీసుకున్నప్పుడు అబ్జార్ప్షన్ అనేది
అనేది ఎక్కువగా ఉంటుంది. లైక్ లైకోపిన్ అయినా వైటమిన్ సి అనేది మనకి అబ్జార్ప్షన్ ఎక్కువగా లభిస్తుంది అనమాట. సో ఓవరాల్గా ఇది ఒక హెల్దీ రెసిపీ అండ్ ఇది ఒక చాలా తక్కువ క్యాలరీస్ ఉంటాయి, ప్లస్ న్యూట్రియంట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇది అందరూ తీసుకోవచ్చు. గోబీ ఓట్స్ టిక్కీ, దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ కాలీఫ్లవర్. సో కాలీఫ్లవర్లో నుంచి వచ్చేది ఒక లో క్యాలరీస్ కాబట్టి దీంట్లో ఉన్న వైటమిన్ కే ఉంటుంది, కాల్షియం కూడా ఉంటుంది కొంచెం, దీంట్లో వైటమిన్ సి కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది దీంట్లో. సో కాలీఫ్లవర్ అనేది ఒక థైరాయిడ్, పీసీఓడి వాళ్ళు అవాయిడ్ చేసుకోవాలి. కానీ ఇది ఒక వెయిట్ లాస్ వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, హార్ట్ పేషెంట్స్ ఉన్న వాళ్ళు, వీళ్ళందరూ కాలీఫ్లవర్ అనేది యూస్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది హెల్త్లో. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఓట్స్. సో ఓట్స్ అనేది ఒక గ్లూటెన్ ఫ్రీ గ్రెయిన్ అనమాట. సో ఓట్స్లో మనకి ఎక్కువగా ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ కంటెంట్ ఉంటుంది, కార్బ్స్ కూడా మనకి కాంప్లెక్స్ కార్బ్స్ ఉంటాయి. సో ఎప్పుడైతే మనం ఓట్స్ తీసుకుంటామో దాని డైజెషన్ అనేది స్లో ప్రాసెసింగ్ ఉంటుంది, మనకి షుగర్ లెవెల్స్ అనేది ఎక్కువగా పెరగకుండా చూసుకుంటూ ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెసిపీ చాలా హెల్దీ. సో ఓట్స్ ఇంకా మనం కాలీఫ్లవర్ కాబట్టి చాలా లో ఇన్ క్యాలరీస్. సో మనం ఎక్కువగా స్నాక్లో డీప్ ఫ్రై లాగా కాకుండా మనం ఇలా టిక్కీ లాగా తీసుకున్నప్పుడు మనకి న్యూట్రియంట్స్ ప్లస్ క్యాలరీ కంటెంట్ కూడా తక్కువ చేసుకున్నట్టు ఉంటుంది. సో ఇది అందరూ ఎక్కువ తీసుకోవచ్చు. స్పైసీ నూడిల్ డోనట్. సో దీంట్లో మన మెయిన్ ఇంగ్రీడియంట్ నూడిల్స్. సో నూడిల్స్ అనేది మనకి మార్కెట్లో ప్యాకేజ్డ్ ఫామ్లో దొరుకుతుంది. సో దీన్ని మనం ఎక్కువగా వాళ్ళు మైదాతో కూడా చేస్తారు. సో మనకి మైదా నుంచి అంటే ఎక్కువగా నూడిల్స్లో ఎక్కువ కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందన్నమాట దీంట్లో. సో 100 grams కంటే ఎక్కువగా తీసుకోకుండా చూసుకోవాలి. సో దీంట్లో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్. సో క్యాప్సికంలో మనకి ఎక్కువగా వచ్చేసి వైటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వైటమిన్ సితో పాటు ఇది ఒక లో క్యాలరీ వెజిటేబుల్. సో దీంట్లో మనకి ఎక్కువగా మెటబాలిజం అనేది ఫాస్ట్ చేస్తుంది అనమాట. సో వెయిట్ లాస్ వాళ్ళకి కానీ, సో ఎవరికైనా ఇది చాలా ఎక్కువగా మెటబాలిజం అనేది ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది. సో ఇమ్యూన్ సిస్టమ్ని కూడా చాలా బాగా పెంచుతుంది అనమాట. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ ఆలు. సో ఆలులో మనకి ఎక్కువగా పొటాషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. సో పొటాషియం కంటెంట్తో పాటు మనకి ఫైబర్ కూడా ఎక్కువగా ఉంటుంది. సో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అనేది మనకి ఆలు నుంచి వస్తుంది. సో ఈ ఒక హోల్ మంచి గుడ్ వెజిటేబుల్ కాబట్టి దీంట్లో మనకి ఎక్కువగా ఎనర్జీ అనేది ఎక్కువగా వస్తుంది ఆలు నుంచి. సో మన నెక్స్ట్ ఇంగ్రీడియంట్ క్యారెట్. సో క్యారెట్లో కూడా మనకి ఎక్కువగా ఫైబర్ కంటెంట్ ఉంటుంది, ఒక డిటాక్సిఫికేషన్ లాగా పనిచేస్తుంది బాడీలో. సో లో క్యాలరీ, హై ఇన్ ఫైబర్. సో మనకి కార్బోహైడ్రేట్స్ కూడా బాగా ఉంటాయి. సో ఇది మనకి స్కిన్, హెయిర్కి కూడా మంచి ఉపయోగపడుతుంది అనమాట. మైదా ఇంకా కార్న్ఫ్లవర్ యాడ్ చేసుకున్నాము. సో ఇది ఒక డీప్ ఫ్రై రెసిపీ. సో మనకి మైదా ఇంకా కార్న్ఫ్లవర్ నుంచి ఒక క్రిస్పీనెస్ లభిస్తుంది. సో దీంట్లో మనకి ఓన్లీ వైటమిన్ ఏ ఎక్కువగా ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది ఒక ఓవరాల్గా ఒక డీప్ ఫ్రై రెసిపీ కాబట్టి ఇది కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే హార్ట్ పేషెంట్స్ కానీ, ఎవరికైతే హై ఇన్ ఫ్యాట్స్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు అవాయిడ్ చేసుకుంటే మంచిది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం వంట నూనెలు కానివ్వండి, వేరే నూనె ఏదైనా సరే చాలా రోజులకు సరిపడా నిల్వ ఉంచుకున్నట్లయితే కాస్త వాసన వచ్చేస్తూ ఉంటుంది. అందుకని ఈ నూనెల్లో తమలపాకు కనుక వేసి ఉంచుకున్నట్లయితే ఎలాంటి వాసన రాకుండా ఫ్రెష్గా ఉంటుంది. తెలుగు రుచిని మీరు ఇప్పుడు చూడొచ్చు ఈటీవీ విన్ యాప్లో ఎప్పుడైనా ఎక్కడైనా. రాజుగారు, మీరు చేసిన వంటలు చాలా బాగా వచ్చాయి అప్పట్లాగే. థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్ అండి. చూస్తున్నారు కదండి, మరి మేము చేసే ఈ వంటలు మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నిస్తూ ఉండండి. అలాగే మీ విలువైన సలహాలని, సూచనలు మాకు రాసి పంపించండి. మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.